హాయ్! వెల్కమ్ టు హైమాస్ వరల్డ్. ఈరోజు మనం ఫిష్ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాము. ముందుగా ఫిష్ ఫ్రై కోసం కావాల్సిన మసాలా పేస్ట్‌ని రెడీ చేసుకుందాం. దానికోసం మనకు కావాల్సిన పదార్థాలు ముందుగా మనం ఒక ప్లేట్‌లో 2 స్పూన్స్ కారము, 1 స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ఫిష్ మసాలా, అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసి కలుపుకోవాలి. కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొన్ని అంటే చాలా కాదు, ఒక 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ అంతే యాడ్ చేసుకొని మనం పేస్ట్ లాగా కలుపుకోవాలి. అలా పేస్ట్ రెడీ అయిన తర్వాత మనం ఫిష్ పీసెస్కి మంచిగా పట్టించుకోవాలి. చుట్టూతల మొత్తం పైన కింద లోపల చుట్టూ మొత్తం మంచిగా పట్టేలాగా ఫిష్ మసాలాని మనం ఫిష్ పీసెస్కి పట్టించుకోవాలి. అలాగే మిగతా పీసెస్ అన్నింటికి కూడా పట్టించుకొని మనం మ్యారినేట్ చేసుకోవడానికి ఒక 1 అవర్ అలా పక్కన పెట్టుకోవాలి. ఎంత మ్యారినేట్ చేసుకుంటే అంత ఫిష్ ఫ్రై మనకు చాలా బాగా వస్తుందండి. సో మనం ఫిష్ ఫ్రై చేసుకోవాలంటే డిసైడ్ అయిన తర్వాత మనం టైం సెట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకున్న తర్వాత మనం ఫిష్ ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను. అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక హీట్ అయిన తర్వాత అలా మనం పీసెస్ని ప్యాన్ మొత్తం పరుచుకోవాలి. అలా పరుచుకున్న ఒక 5 మినిట్స్ తర్వాత మాడిపోకుండా చూసుకోవాలి మనము. అలా నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి మన ఫిష్ పీసెస్ని. స్లోగా టర్న్ చేయండి, లేకపోతే మన ఫిష్ పీసెస్ అన్నీ విరిగిపోతాయి. అలా ఒకదాని తర్వాత ఒకటి టర్న్ చేసుకోవాలి. ఆ సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని కాల్చుకోవాలి నెమ్మదిగా. మనం మంట ఎప్పుడు మీడియం ఆర్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా మాడిపోతాయి. చూడండి, మన ఫిష్ పీసెస్ బాగా కాలిపోయాయి. కాలిన పీసెస్ మనం ఇట్లా టర్న్ చేసుకొని కాలిన పీసెస్ అన్ని మనం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగా కాలిపోయిందో. అలా అన్ని పీసెస్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ప్యాన్లో మిగిలిపోయిన మసాలా అంతా ఉంది కదండి, అది మొత్తం తీసేసుకోవాలి. లేకపోతే మనం తర్వాత ఫిష్ పీసెస్ వేసిన తర్వాత ఈ మసాలా అంతా మాడిపోయి మొత్తం పీసెస్కి పడుతుంది బ్లాక్. చూడడానికి అంత బాగోదు. సో అందుకే మనం ఆ ఫిష్ మసాలా అంతా తీసేసుకోవాలి. అలా మనం ఫిష్ మసాలా అంతా తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకొని మిగతా పీసెస్ అన్నీ కూడా కాల్చుకోవాలి. అంతే, మన సింపుల్ ఫిష్ ఫ్రై రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.